మనకి నిన్న డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు అనౌన్స్ చేశాడు, గుర్తుంది కదా. దీంట్లో విచిత్రం ఏంటంటే ఇండియా మీదేమో 25% టారిఫ్ ఇది ఇచ్చాడు, పక్కన చిన్న దేశమైన పాకిస్తాన్ మీదేమో కేవలం 19% మాత్రమే టారిఫ్ ఇది ఇచ్చాడు. ఈ చూస్తుంటే అసలు డొనాల్డ్ ట్రంప్కి కొంచెమైనా సరే ఉందా లేదో కూడా అర్థం కావట్లా. ఎందుకంటే ఇప్పుడు ఇంకో విషయం అన్నాడు ఇడ, అదేంటి మనం ఫ్యూచర్లో అంట పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనుక్కునే సిచ్యువేషన్కి మనం వస్తామని చెప్పేసి ఇంకో అనౌన్స్మెంట్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే కొంచెం అన్నా డొనాల్డ్ ట్రంప్కి లేదనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మన దగ్గర ఎంత మార్కెట్ ఉంది, ఏకంగా 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే మెయిన్గా అమ్ముకుంటే సరే, మిగతా దేశాలు అన్నింటిలో కూడా అమ్ముకున్నాడు, కానీ మిగతా అన్ని దేశాల్లో అమ్ముకున్న దానికి ఇండియా చైనా ఈ రెండిట్లో అమ్ముకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉండిద్ది. అక్కడ 140 కోట్లు, ఇక్కడ 140 కోట్లు, అంటే మొత్తం కూడా 280 కోట్ల మంది జనాభా పెద్ద మార్కెటా, లేదు అంటే పక్కన పాకిస్తాన్ చిన్న చిన్న వాటిల్లో అదే ఎక్కువ, అది పెద్ద మార్కెటా? సో ఈ రెండే కదా మెయిన్ పెద్ద మార్కెట్లు. సో అప్పుడు ఏం చేయాలా డొనాల్డ్ ట్రంప్, మన దేశంతో కొంచెం మంచి సత్సంబంధాలు పెట్టుకొని ఇప్పుడు మేము మీకు చాలా తక్కువ టారిఫ్ ఇది ఇస్తున్నాము, మా వాటికి కూడా కొంచెం ట్యాక్సీలు తగ్గించండి మా ప్రోడక్ట్లు కూడా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటే కొంచెం ఏడన్నా తెలివైన నాయకుడు అనిపించుకుంటాడు. సో అలా కాకుండా మన మీద ఎక్కువ టారిఫ్లు ఇది ఇచ్చేసి మనల్ని ఒక శత్రు దేశంగా తీసుకుంటే, సో మరి మన వాళ్ళ ప్రొడక్ట్స్ మనం కొనకపోతే ఏమైంది? 140 కోట్ల మార్కెట్ పోయినట్టే కదా. సో ఇంత దారుణమైన స్టేజ్లో అసలు డొనాల్డ్ ట్రంప్ ఉంటాడని నాకైతే ఎప్పుడు అనుకున్నా. సో ఇంత చిన్న లాజిక్ ఎప్పుడైనా ఒక నాయకుడు అంటే కొంచెం తెలివిగా ఆలోచించాలి. ఇప్పుడు మనం రష్యాతో పెట్టుకుంటే ఏంది, రష్యాతో సత్సంబంధాలు పెట్టుకుంటే ఏంది, చైనాతో పెట్టుకుంటే ఏంది, సో మిగతా ఏ దేశాలతో పెట్టుకుంటే అతనికి ఏంది. సో ఒక పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు ఏదైనా సరే వాళ్ళతో కొంచెం మంచి సత్సంబంధాలు పెట్టుకుంటే కొంచెం మన కంట్రీ డెవలప్ అవుద్ది అనే విధంగా ఆలోచించాలి. కానీ సో ఇటువంటి వాళ్ళని ఎలా ఎన్నుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి.